రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాలని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. నల్గొండలోని క్యాంప్ కార్యాలయంలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఉచిత పథకాలు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో పెరిగిన అవినీతిని నియంత్రించాలంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సాగర్ ఎడమ కాలువకు కానీ ఏఎంఆర్ ప్రాజెక్టుకి కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిన్న మొన్న తుఫాను ప్రభావం వలన లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి. వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే 4-5 రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో అని కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం. రైతుల్లో కూడా బాగా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.